సేమ్ మన టువాల్ ఉన్నట్లుంది. నీ ఈటుకి తీసింది అక్కయ్య 150 రూపాయలు. ఇది చాలా ఉపయోగపడే వీడియో ఫ్రెండ్స్. అక్కయ్య కూడా మంచి బిజినెస్ చేయండి బోటి కొనుక్కొని. ఎంత నీట్గా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇది పేగులు కూడా తాళ్ళ మాదిరి అయినాయి ఫ్రెండ్స్. నీట్గా ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం రైడ్ మళ్ళీ వచ్చేసారు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఒక ముఖ్యమైన వీడియో తీసుకొని వచ్చాను. అదేంటంటే బోటి క్లీనింగ్ వీడియో. బోటి అంటే చాలా మందికి ఇష్టం, కానీ దాన్ని క్లీన్ చేయాలంటేనే చాలా మందికి బేజారుగా ఉంటుంది. కానీ ఇప్పుడు అలా లేదు. మీకు ఒక వీడియో తీసుకొని వచ్చాను. ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క ఒక్కొక్క బోటికి 150 రూపాయలు ఛార్జ్ చేస్తుంది. అలాగే తలకాయ బుట్టలు కూడా కొడతారు. తలకాయ బుట్ట కూడా 150 రూపాయలే. బోటి అయితే చాలా నీట్గా క్లీన్ చేస్తుంది ఫ్రెండ్స్ 150 రూపాయలకి. మనమైతే ఇంట్లో ఒక 2-3 గంటల సేపు టైం వేస్ట్ చేసుకోవాలా. అట్లా కాకుండా ఈ యొక్క నీట్గా అక్కడే మనకి మంచి నీళ్ళలో బాగా ఉడకబెట్టేసి నీట్గా చేయిస్తుంది, క్లీన్ చేయిస్తుంది. మీకు ఆ వీడియో ఇప్పుడు చూపిస్తాను చూడండి. అక్కడ కనపడుతున్నాయి కదా నీళ్లు, ఆ తెల్లే నీళ్ళలో పెట్టేసి నీట్గా నీళ్లు బాగా కాగిన తర్వాత బోటి ఎంత నీట్ ఉందంటే అంత నీట్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూపిస్తాను చూడండి. బోటి అక్కడ తీసుకొని వీటికి వచ్చి అక్కడితో క్లీన్ చేయించుకోండి ఎవరైనా. ఓన్లీ 150. మనకి ఈ ప్లేస్ వచ్చేసి పాత శ్రీదేవాలు ఉంది కదా ఇంతకుముందు, ఆ టర్నింగ్లోనే ఉంటుంది. ఈ యొక్క ఒక్కొక్క బోటికి 150 రూపాయలు తీసుకుంటారు. నీళ్ళు కాగిపోయినాయి, ఇంకా 5 నిమిషాల్లో నీళ్లు కాగిపోయినాయి. నీళ్ళు కాగిన తర్వాత అట్లా అద్దుతారు. ఇంకా కొంచెం కాగాల నీళ్ళు. నెక్స్ట్ ఇవన్నీ కూడా దాంట్లోకి వేస్తారు. అది పోలమ్మా, అది పోతుంది. నేను అదే అడగడం. తలకాయ పుట్ట కొడితే ఎంతమ్మా? ఇది పని ఇది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిన అదేనంట అట్లా అద్దల్లా తీయాలంటే ఇట్లా క్లీన్గా చేయిస్తుంది అక్కయ్య మనకి. 150 రూపాయలు అంట ఒక బోటికి. ఇంట్లో పోయి అంత అల్లరి లేపుకొని రోత చేసుకోకుండా ఇది మేలు, చాలా మేలు. ఇది ఉడికినట్లుగా అయినా ఇక అదే మంట సన్న కొత్త అంటుంది. అల్లా టప్పక రాదు. శ్రీదేవాలు పోయే రూట్ ఇది. ఎంత నీట్గా వచ్చేస్తుంది చూడు ఫ్రెండ్స్. 5 నిమిషాల్లో అక్కయ్య క్లీన్ చేసేసా. ఇంట్లో పోయి అంత కప్పు లేకపోకుండా ఇది మేలు ఫ్రెండ్స్ మనకి. 150 రూపాయలు పోతుంది కానీ అక్కయ్య నవ్వుతుంది. ఏం వేస్ట్, ఇక్కడ క్లీన్ చేయించుకుంటే 150 రూపాయలతో పోయింది. ఇల్లు కూడా క్లీన్ గా ఉంటుంది. ఇబ్బంది లేని పని చూడండి ఫ్రెండ్స్. ఇది నీ ఈటుకు వచ్చేసి చూడు. మీకే మేలు కదా వ్యాపారము. అది వాళ్ళకి అర్థం అవుతుంటేనే కదా. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, వ్యాపారాలు జరగక కొంతమంది అంటారంటే వ్యాపారం ఎక్కువ అవుతుందని వీళ్ళు వద్దంటారు యూట్యూబ్ లో పెడతాంటే. మొన్న పెట్టినది ఆ మటన్ సెంటర్ వాళ్ళే అంటాండి. ఇదైతే ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఉపయోగపడే వీడియో, అందుకని తీస్తాను నేను. అక్కయ్యకి బిజినెస్ ఎక్కువ అవుతుందంటే వద్దు చేద్దండి అంటుంది. ఎంత నీట్గా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇది ఏదో మన ఖర్చు కదా అయినట్లయింది. ఇది నీట్గా అయిపోయింది. ఇది ఎంత సింపుల్గా వచ్చేసింది ఇది. ఇంట్లో అంత అల్లరా ఇది. 2-3 గంటలు వేడి తమ్నేల్. చూడి సేమ్ మన టువాల్ ఉన్నట్లుంది. నీ ఈటుకి తీసింది అక్కయ్య 150 రూపాయలు. ఇది చాలా ఉపయోగపడే వీడియో ఫ్రెండ్స్. అక్కయ్య కూడా మనం ఇంటికి వెళ్ళి కోసుకునే పని లేకుండా అక్క ఇక్కడే కటింగ్ కూడా చేయిస్తుంది మనకి. పేగులు, దొమ్మ, పొట్ట అంతా నీట్గా కటింగ్ చేసి కడిగిస్తుంది, కవర్లోకి వేస్తుంది అక్క.
నాకు తెలిసి ఈ వీడియో ఎవరు తీసిండారు మీరు తలకాయ ముట్టు పట్టేదన్నా కానీ బోటికి అడిగేది ఫస్ట్ టైం మేము బోట్ అయితే చాలా నీట్గా తెచ్చింది ఫ్రెండ్స్ అక్కడ మిగతా వాళ్ళు దాంట్లో గిన్నెలే కాబట్టి అదే మళ్ళీ అడిగి పెట్టాను అందుకు అక్కయ్యలకు మంచి బిజినెస్ ఇన్ ఫ్రెండ్స్. బోటి ఇంట్లో కడుక్కుంటే బేజారు అయితే అక్కయ్య తెచ్చింది 10 నిమిషాల్లో మీకు మంచి నీట్గా బోటి కడిగేసి ఇస్తుంది అక్కయ్య, ఇబ్బంది లేకుండా. ఎంత నీట్గా కడిగింది చూడండి దగ్గరగా, నీట్గా కటింగ్ చేసి ఇస్తుంది. మనం ఇంటికి కూడా ఇంట్లో పోయి కటింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదే పొట్ట అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పేగులు దొమ్మ తీస్తాను అక్కయ్య. ఫుల్ వేడి. పిలుచుకుంటాం నైటే ఇవి తిండి. ఇప్పుడు అదేదో చేసుకుంటాం. ఇద్దరు పొమ్మనకూడదు, ఇద్దరు పోండి. పేగులు కూడా కాళ్ళ మధ్య నీట్గా ఉన్నాయి. మనం ఇంట్లో అయితే ఇంత నీట్గా చేసుకోలేము. టైం అయితే సార్
సార్ ప్రైజు 1000 రూపాయలు పెరుగుతుంది అన్నారు కదా. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సింపుల్గా అక్కయ్య 15 నుంచి 20 నిమిషాల్లో మంచినీళ్ళలో కడిగి నీట్గా అక్కయ్య కవర్లోకి వేస్తుంది. మన ఇంట్లో ఎట్లయితే కడుక్కుంటామో అట్లే కడుగుతాం అక్కయ్య నీట్గా. బోటి చూసినారు కదా ఎంత నీట్గా ఉందో చూడండి. నీట్గా ఉంది బోటి. సన్నగా రాదు.